హాయ్ గాయ్స్, ఇలా సింపుల్గా అటుకులతో ఉప్మా చేసుకొని తినేయండి. బ్రేక్ఫాస్ట్లోకి డిన్నర్లోకి అయితే చాలా బాగుంటుందండి. అసలు ఎప్పుడైనా ట్రై చేసేయండి. ఇలా 2 కప్స్ ఆఫ్ అటుకులు తీసుకొని బాగా అయితే వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసిన అటుకుల్ని ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. అరగంట సేపు నానబెడితే అటుకు బాగా మెత్తబడుతుందండి. చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మెత్తబడుతుంది. మెత్తబడిన తర్వాత చక్క నానే కదండి, ఇంకైతే మనం తాలింపు అయితే వేసుకుందాం అటుకుల్లోకి. ఇంకైతే పెనం పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇంకా పోపు దినుసులు అండ్ జీడిపప్పు అండ్ పచ్చి శనగపప్పు అండ్ పల్లీలు కూడా వేసుకోవాలండి. అన్నీ వేసుకొని పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కరివేపాకు వేసుకొని బాగా అయితే ఒకసారి మిక్స్ చేయండి. పోపు దినుసులన్నీ బాగా వేగిన తర్వాత ఒక కప్ ఆఫ్ ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్ పీసెస్ అన్నీ కూడా బాగా వేగనివ్వాలండి. ఆనియన్స్ పల్లీలు అన్నీ కూడా మంచిగా వేగాలి. వేగిన తర్వాత మాత్రమే మనము ఇలా టమాటాని అయితే యాడ్ చేసుకోవాలండి. ఒక కప్పు టమాటాని కూడా యాడ్ చేసుకొని బాగా వేగాలి. టమాటా అయితే మగ్గబడగడానికి 1 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గ పెట్టుకుంటే వెజిటేబుల్స్ కూడా బాగా ఉడుకుతాయండి. ఉడికిన తర్వాత 1 స్పూన్ కారం కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి, అటుకులను కూడా యాడ్ చేసుకొని కొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కూడా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత 1 నిమిషం మూత పెట్టుకున్నారంటే సిమ్లోని ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా అటుకులకి మంచిగా పడతాయండి. అయితే మన ఉప్మా అంతా రెడీ అయిన తర్వాత ఇలా పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకోవచ్చండి. ఇది మీ చాయిస్ అండి, నచ్చితే యాడ్ చేసుకొని, నాకు నచ్చటమని నేనైతే యాడ్ చేసుకుంటాను. ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇంకా నిమ్మరసం అయితే పిండేసుకొని చక్కగా అయితే కలుపుకోవాలండి. ఒకసారి నిమ్మరసం అంతా అటుకులు పట్టేలాగా. అటుకులు ఉప్మా అయితే రెడీ అయిపోయింది. బాయ్.